బయటపడితే ఎంతటి వారికైనా ప్రమాదమే అన్న సూత్రాన్ని టీడీపీ పాటిస్తుంటే వైసీపీ ఎందుకు విస్మరిస్తోంది? ఏ నిర్ణయమైనా, ఏ వ్యూహమైనా అధినేత చంద్రబాబు చెప్పే వరకు టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపరు? అసలు ప్రత్యర్థులకు ఆయుధాలు ఇవ్వకుండా టీడీపీ అధిష్టానాన్ని ఎలా నియంత్రిస్తోంది? మరోవైపు వైసీపీ నేతలు సొంత పార్టీ తప్పులను, వైఫల్యాలను బహిరంగ వేదికలపైనే ఎందుకు ఎండగడుతున్నారు? అధినేత జగన్ అంతర్గత చర్చలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఇలా రోడ్డున పడి ఇంటి గుట్టును బజారుకీడుస్తున్నారా? క్రమశిక్షణ విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య ఎందుకింత వైరుధ్యం కనిపిస్తోంది? ఇంటి గుట్టు బయటకు వస్తే ఎంతటి వారికైనా ప్రమాదమే. అది వ్యక్తిగతమైన, రాజకీయాలైనా అంతే. ఈ విషయంలో టీడీపీలో ఉన్న కట్టుబాటు ఇతర పార్టీలో కొంతమేరకు తక్కువగానే ఉన్నదని వాస్తవం. టీడీపీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది అధినేత నోటి నుంచి బయటకు వచ్చే వరకు నాయకులు బహిరంగపరచడం లేదు. అంతేకాదు, దీనిపై డిస్కషన్స్ కూడా ఉండవు. ఎక్కడా నోరు జారుతున్న నాయకులు కూడా టీడీపీలో కనిపించరు. ఎక్కడైనా ఒకరిద్దరు బయటకు చెప్పేసే అలవాటు ఉన్న నాయకులు కనిపిస్తే వారిని తమదైన శైలిలోనే నియంత్రిస్తున్నారు. కీలక సమావేశాలకు కూడా పిలవకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ పరంగా అవలంబించే వ్యూహాలు, వేసే ఎత్తుగడలు వంటివి పెద్ద ఎత్తున వర్కౌట్ అవ్వాలంటే ముందుగానే రిలీవ్ అయితే ఇబ్బంది అన్న విషయాన్ని తమ్ముళ్లు గ్రహించారు. ముఖ్యంగా ప్రత్యర్థులకు ఆయుధాలు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇది ఇబ్బందికరంగా మారుతుంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కొందరు ఇంకా మరచిపోలేకపోతున్నారు. వాస్తవానికి టీడీపీ ఈ విషయాలను గుర్తు చేస్తూనే ఉంది. కానీ దీనికి తోడు వైసీపీ నుంచి కూడా అదే తరహాలో మాటల తూటాలు బయటకు వస్తున్నాయి. మనం తప్పు చేశాం అంటూ కొందరు నాయకులు మనసులో ఉన్న మాటను దాచుకోలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి కర్నూలు వరకు కొందరు నాయకులు సొంత పార్టీ తప్పులను ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు, మనకన్నా టీడీపీనే బాగా పనిచేస్తుందని బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు. అయితే వీటిని అంతర్గత వేదికలపైనే నాయకులు చర్చించాలి. దీనికి భిన్నంగా నాయకులు బహిరంగ వేదికలపైనే ఇలాంటి కామెంట్స్ చేస్తుండటంతో వైసీపీకి తీరని ఇబ్బంది వస్తోందని పార్టీలోని మరికొందరు నాయకులు చెబుతున్నారు. అయితే నాయకులు రోడ్డున పడి పార్టీ గురించి మాట్లాడడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇతర నేతలు చెప్పిన విషయాలను జగన్ పట్టించుకోకపోవటం ఫలితంగా వారు ఎలానూ తమకు చెప్పే అవకాశం లేదని భావిస్తున్న నేపథ్యంలో మనసులో మాటను బహిరంగ వేదికలపైనే చెబుతున్నారు. అంతేకాదు, పార్టీ అధినేతపై ఉన్న అక్కసు కూడా దీనికి కారణం. తమకు చెప్పే అవకాశం లేకపోవడం. పార్టీలో అంతర్గత చర్చలకు జగన్ అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో నాయకులకు తమ అభిప్రాయాలను పంచుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఇది కూడా ఇంటి గుట్టును బయటపడేసేలా చేస్తుందన్న వాదన వచ్చేలా చేస్తుంది. ఏది ఏమైనా పార్టీ అంతర్గత వ్యూహాలు, లోపాలను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడటమే టీడీపీకి అతిపెద్ద బలంగా మారుతుంది. కానీ వైసీపీలో మాత్రం నేతల అసంతృప్తి, అంతర్గత వేదికలు లేకపోవడం అధిష్టానానికి కొత్త తిప్పలు తెచ్చిపెడుతుంది. సొంత నేతలే పార్టీ గుట్టును బజారున పడేస్తుంటే ఆ ఆయుధాలను ప్రత్యర్థులు సులువుగా వాడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ నేతల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చి ఇంటి గుట్టు లీకేజీలకు చెక్ పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.